ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే రాజ్ని ఇంతవరకు ఎక్కడికి వెళ్ళారు, అసలు అలా చెప్పకుండా వెళ్ళిపోయారేంటి అని అడగడంతో రాజ్ వెంటనే, ఏంటి ఈరోజు కొత్తగా నన్ను ప్రశ్నలు వేస్తున్నావు? ఆఫీస్కి వచ్చినంత మాత్రాన నువ్వు నా భార్యవైపోవు. అయినా నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు, అసలు నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు అని చెప్పి రాజ్ అయితే కావ్య మీద విరుచుకుపడతాడు. కావ్య, చూడండి, నేను ఆఫీస్లో మీ కింద పని చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ మీరు తాళి కట్టిన భార్యని, పర్సనల్గా వెళ్ళి కలిసే శ్వేతని కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. ఏమీ మాట్లాడకుండా అలాగే నివ్వెరపోయి చూస్తాడు. ఏంటి, శ్వేత గురించి నాకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నారా? తెలుస్తుందిలేండి, తప్పు ఎప్పటికైనా తెలుస్తుంది అని చెప్పేసి కావ్య అయితే ఇక రాజ్తో అంటుంది. ఓ, తెలిసిందిగా, ఇంకెందుకు అడుగుతున్నావు? శ్వేత దగ్గరికి వెళ్ళాను అని చెప్పి రాజ్ వెళ్ళిపోతూ ఉంటే, ఆగండి, ఇంకా నేను అడిగేది పూర్తవ్వలేదు అని అడగడంతో, చూడు, నేను చెప్పవలసింది పూర్తయిపోయింది అని చెప్పి అక్కడి నుంచి రాజ్ బయటికైతే వెళ్ళిపోతాడు. ఇంకా కావ్య అయితే రాజ్ మాటలకి తట్టుకోలేక వెంటనే తాను కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో కళ్యాణ్ అయితే వదినా వదినా అనుకుంటూ ఇంకా కావ్య దగ్గరికి వస్తాడు. కావ్యని ఏడుస్తూ చూడడం చూసి, వదినా, ఏం జరిగింది? ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళుంటారు కదా, అక్కడ ఏం జరిగిందో అడుగుదామని వస్తే మీరేంటి ఇలా కూర్చుని ఏడుస్తున్నారు? చెప్పండి వదినా, ఏం జరిగింది? మళ్ళీ శ్వేత ఆఫీస్కి వచ్చిందా? చెప్పండి వదినా అని చెప్పి కళ్యాణ్ అడుగుతూ ఉంటే, ఇక కళ్యాణ్కి కావ్య అయితే, కవిగారు, మనం ఏదైతే అనుమానించామో అదే నిజమని తెలిసింది. ఇప్పుడు మీ అన్నయ్య కూడా తేల్చి చెప్పేశారు అని అనడంతో, ఏమైంది వదినా? అన్నయ్య అసలు ఏం చెప్పాడు, ఏం జరిగింది అని అడగడంతో జరిగిందంతా కూడా కావ్య అయితే కళ్యాణ్కి చెప్తుంది. కళ్యాణ్ అవన్నీ విని, అన్నయ్య నోటితో చెప్పలేదు కదా వదినా, మీరు అన్నయ్యని అపార్థం చేసుకుంటున్నారు. మీరు కంటితో చూసేది వేరు, అక్కడ జరుగుతుంది ఇంకొకటేమో, మీరు అన్నయ్యని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారేమో అని అనడంతో, నేను కూడా ఇన్ని రోజులు అలాగే అనుకున్నాను, కానీ నా చెవులతో విన్నాను, నీ జీవితం నాది, నీకు నేనున్నాను అని చెప్పి శ్వేతకి ఆయన దగ్గరుండి మరి నచ్చ చెబుతూ ఉన్నారు. ఇప్పుడు దాని గురించి అడిగితే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే అనుకుంటూ వెళ్ళిపోయారు అని చెప్పి ఇంకా కావ్య అయితే కళ్యాణ్కి చెప్తుంది. కళ్యాణ్, నిజమా? అన్నయ్యతో ఒకసారి నన్ను మాట్లాడమంటావా వదినా అని అడగడంతో, వద్దు వద్దు కవిగారు, మీరు ఎవరితోని మాట్లాడద్దు, నేనే వెళ్ళి తాతయ్య నానమ్మతో జరిగిందంతా కూడా చెప్పేస్తాను అని అడగడంతో, అది కాదు వదినా, ఒక్కసారి ఆలోచించండి, అన్నయ్య ఏంటో మీకు పూర్తిగా తెలుసు. అన్నయ్య మిమ్మల్ని మోసం చెయ్యరు, మీరు అన్నయ్యని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పడంతో ఇక కావ్య అయితే, చూడండి కవిగారు, ఇన్ని రోజులు కూడా నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయి అనుకున్నాను, కానీ నా చెవులు నన్ను మోసం చెయ్యవు కదా, కళ్ళతో చూసిందంతా నిజం కాదని నాకు నేను సమాధానం చెప్పుకున్నాను, కానీ ఈరోజు జరిగిందంతా చూశాను. ఇంకా ఈ ఇంట్లో నేను ఏ బంధంతో కలిసి ఉండాలి అని అడగడంతో ఒక్కసారిగా, వదినా, మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? అందరికీ ధైర్యం చెప్పి అందరికీ నచ్చ చెప్పి మీరు ఈ రోజున ఇలా మాట్లాడుతున్నారేంటి అని అడగడంతో, అవును కవి గారు, నా నోట్లో నుంచి ఇంతకు మించి ఇంకా ఏం వస్తుందని చెప్పు. నేను ఆయన్ని చాలా నమ్మాను, ఆయన్ని ఎంతగానో ప్రేమించాను, కానీ ఆయన ఇలా మాట్లాడతారని అస్సలు ఊహించలేదు అని అడగడంతో వెంటనే కళ్యాణ్, వదిన, నిజంగా అన్నయ్య శ్వేతని ప్రేమించి ఉంటే అన్నయ్య శ్వేతనే పెళ్లి చేసుకునేవాడు కదా, మీ అక్క కోసం మీ ఇంటి దాకా ఎందుకు వస్తాడు? ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి కళ్యాణ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కావ్య అయితే కళ్యాణ్ చెప్పిన మాటల్ని ఆలోచిస్తూ, నిజంగా ఆయన శ్వేతని ప్రేమించి ఉంటే శ్వేతనే పెళ్లి చేసుకునేవారు కదా, అక్క ఇష్టమని చెప్పి అక్క కోసం ఎందుకు వస్తారు? నిజంగా ఏదో తిరకాసు ఉంది, అదేంటో తెలుసుకుంటాను అని చెప్పి
ఇక కావ్య అయితే తను ఎప్పట్లాగానే వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. ఇంతలో అనామిక, ఏంటి కావ్య, ఎంత ఆకలిగా ఉంది, ఇంకా వంట అవ్వలేదా అని అనడంతో, ఒక్క నిమిషం అనామిక, 5 నిమిషాల్లో వంట రెడీ చేస్తాను, నువ్వు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో అని అనడంతో, ఏంటి డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేట్ పెట్టుకుని అడుక్కునే దానిలాగా కూర్చోమంటావా? నిన్ను నమ్ముకొని నేను ఆకలితో ఉండలేను, ఇప్పుడే నాకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాను అని అనడంతో, ఇంతలో అపర్ణ అయితే, చూడు అనామిక, తను ఈ ఇంటి పని మనిషి కాదు, తనని వంట చెయ్యమని సతాయిస్తున్నావు. ఇంతవరకు తను ఆఫీస్లో వర్క్ చేసుకుని వచ్చింది, నువ్వు ఇంట్లో ఖాళీగానే ఉన్నావు కదా, నువ్వు కిచెన్లో వంట చేస్తే తప్ప, పైగా తను వంట లేట్ అయిందని తన మీద అరుస్తున్నావు అని చెప్పి అపర్ణాదేవి అయితే ఇక అనామికకి బుద్ధి చెప్తుంది. అనామిక ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తల కిందకి దించుకొని ఇక ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య అని డల్గా ఫేస్ పెట్టుకుని ఏదో పోగొట్టుకున్నట్టుగా మొహం పెడుతుంది. వెంటనే ధాన్యలక్ష్మి, అమ్మా అనామిక, ఏమైందమ్మా అలా ఉన్నావు, ఎవరన్నా ఏమన్నా అన్నారా అని అడగడంతో, నేను వంట చేయలేదని వాళ్ళ కోడలతోనే వంట చేపిస్తున్నానని పెద్ద అత్తయ్య గారు నన్ను తిడుతున్నారు అని చెప్పడంతో, ఏంటి అక్క నిన్ను తిడుతుందా, అసలు నా కోడల్ని అనేంత ధైర్యం ఎవరికి ఉంది అన్నట్లుగా ధాన్యలక్ష్మి రెచ్చిపోతుంది. ఇంతలో కళ్యాణ్, అమ్మ కాస్త ఆగు, వదిన ఇప్పటి వరకు ఆఫీస్లో వర్క్ చేసుకుని వచ్చింది, కానీ వదినే వంట చేసి పెట్టాలి అని చెప్పి అనామిక అరుస్తూ ఉంటే దానికి పెద్దమ్మ బుద్ధి చెప్పింది. పెద్దమ్మ చెప్పిన దానిలో తప్పేమీ లేదు అన్నట్టుగా ఇక కళ్యాణ్ అయితే ధాన్యలక్ష్మికి చెప్తాడు. కళ్యాణ్, నువ్వు కూడా ఏంటి మీ వదిన్నే సపోర్ట్ చేస్తున్నావు, అయినా తెల్లవారింది మొదలు వదిన 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 భజన చేస్తూ ఉంటావు, చివరికి రెస్టారెంట్లో కూడా ప్రశాంతంగా నన్ను ఫుడ్ తినివ్వలేదు అని ఇక అనామిక అయితే అలిగి మోహం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ధాన్యలక్ష్మి, ఏంటి కళ్యాణ్, చూసావా పాపం అనామిక ఎంత ఫీల్ అయిందో, పాపం అలిగినట్టుంది, వెళ్ళరా వెళ్ళు, తనకి సారీ చెప్పు అని అనడంతో, చూడమ్మా అనామిక ఎప్పుడు అలాగే ఉంటుంది, నాకేమి ఇది కొత్త ఏమీ కాదు, నువ్వేమీ బాధపడకులే అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా కావ్య వంట చేసి డైనింగ్ టేబుల్ దగ్గర పెడుతుంది. అందరికీ వడ్డిస్తుంది, కానీ రాజ్కి మాత్రం వడ్డించదు. ఇంకా రాజ్కి వడ్డించకపోవడంతో పెద్దావిడ, అమ్మ కావ్య, అందరికీ భోజనం వడ్డించో, కానీ మీ ఆయనకి వడ్డించలేదే అని అడగడంతో, అమ్మమ్మ ఆయనకి వడ్డించేవారు వేరే ఉన్నారులేండి, వాళ్ళతో ఆయన తింటారులే అని అనడంతో ఒక్కసారిగా రాజైతే ఉలిక్కిపడి బెదురుగా వాళ్ళందరినీ చూస్తాడు. ఏంటి, రాజ్కి వడ్డించేవాళ్ళు వేరే ఉన్నారా, రాజ్ ఎవర్రా వాళ్ళు అని చెప్పి అపర్ణ అడగడంతో, అదేమీ లేదులే మమ్మీ, నాకు కూడా పెట్టు అని అడగడంతో, నిజంగానే అడుగుతున్నారా, నన్నే పెట్టమంటున్నారా, మీకు నా చేతి భోజనం రుచించట్లేదని అన్నారు కదా అని అనడంతో, ఏంటి కావ్య చేసిన భోజనం నీకు రుచించట్లేదా, ఏంట్రా కావ్య భోజనాన్ని మిస్ చేసుకున్నావో, మీ పిన్ని పెట్టే ఆ మాడిపోయిన కాయగూరలు తినవలసి వస్తుంది, మరి జాగ్రత్త అని ఇక ప్రకాశం మాట్లాడడంతో, అదేమీ లేదులే బాబాయ్ అని చెప్పి ఇంకా కావ్యతో భోజనాన్ని పెట్టించుకుంటాడు. భోజనం పెడుతుందే కానీ కావ్య ఏదో ఒక విషయంలో చిన్న చిన్న చురుకలు వేస్తూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ అయితే అనుమానంగా చూస్తుంది. ఇక భోజనం పూర్తయిన తర్వాత అపర్ణ రాజ్ దగ్గరికి వచ్చి, రాజ్, ఈరోజు ఆఫీస్లో నీకు కావ్యకి ఏం జరిగింది అని అడగడంతో, అదేమీ లేదులే మమ్మీ, తను ఎప్పుడు అలాగే మాట్లాడుతుంది అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్య గురించి లైట్ తీసుకోమని చెప్తాడు. కానీ కావ్య మాటలు, కావ్య చేష్టలు కొంచెం అనుమానాన్ని తెప్పిస్తుంది అపర్ణాదేవికైతే. ఇంకా తనకి ఇష్టం లేకపోయినా సరే కావ్య దగ్గరికి వెళ్ళి, కావ్య, ఈరోజు ఆఫీస్లో ఎలా జరిగింది, అంతా ఓకేనా అని అడగడంతో ఇక కావ్య తడబడుతూ, అంతా ఓకే అత్తయ్య గారు అని చెప్పి కాస్త ఇబ్బందిగా చెబుతుంది. కావ్య, చూడు, నువ్వు నా కోడలిగా ఇష్టం లేదు అని చెప్పాను, కానీ ఆడపిల్ల ఇబ్బంది పడితే చూస్తూ అస్సలు ఊరుకోలేను, చెప్పు ఏం జరిగింది, రాజ్ అక్కడ నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా అని అడగడంతో ఇక ఎమోషనల్గా కావ్య అయితే అపర్ణని హక్ చేసుకుంటుంది. ఒక్క క్షణం అపర్ణకి ఏమీ అర్థం కాదు.
కావ్య, ఏమైంది? ఎందుకు ఎందుకు బాధపడుతున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు. ఎంత కష్టం వచ్చినా సరే ఎదిరించి నిలబడే నువ్వు ఈ రోజున బాధపడుతున్నావు అంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. చెప్పు కావ్య, చెప్పు అని చెప్పి అపర్ణ అయితే కావ్యని దగ్గరకు తీసుకొని అడగడంతో ఇక కావ్య అయితే అత్తయ్యగారు అది అది అని చెప్పి ఇక జరిగిందంతా కూడా కావ్య అపర్ణకి చెప్తుంది. అపర్ణ అయితే ఒక్కసారిగా ఏంటి, రాజ్ వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడా? అది అది నిజం కాదు అని అంటుంటే, లేదత్తయ్య, నేను ఆయన్ని కూడా అడిగాను. ఆయన నువ్వేదైతే అనుకుంటున్నావో అదే అని చెప్పి వెళ్ళిపోయారు అని అనడంతో, చూడు కావ్య, రాజ్ గురించి నాకు పూర్తిగా తెలుసు. వాడు ఏం చేసినా సరే నాకు చెప్పే చేస్తాడు. ఇంకా కావ్య మాటలకి అపర్ణ అయితే చాలా ఆశ్చర్యపోతుంది. రాజ్నే నిలదీస్తుంది. రాజ్ చెప్పిన మాటలు విని అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అపర్ణ అయితే కావ్యతో జరిగిందంతా కూడా చెప్పాలి అనుకుంటుంది. కానీ అప్పటికే కావ్య తను పుట్టింటికి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంటుంది. తన బ్యాగ్ని సర్దుకొని కావ్య ఇక బయటికి వెళుతూ ఉండగా, ఆగు అని చెప్పి అపర్ణ కావ్యని ఆపుతుంది. కావ్య, నన్ను క్షమించండి అత్తయ్య. ఇంతవరకు ఎప్పుడు కూడా మీకు ఏ విషయంలో కూడా ఎదురు చెప్పలేదు. కానీ ఈ ఒక్క విషయంలో ఎదురు చెప్పవలసి ఉంటుంది. ఈ కుటుంబానికి, ఈ ఇంటికి ఇక నాకు బంధం తెగిపోతుంది. కానీ నేనే ముందుగా వెళ్ళిపోతున్నాను అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఇంద్రాదేవికైతే ఏమీ అర్థం కాదు. అమ్మ కావ్య, ఏమైందమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకలా వెళ్తున్నావు? ఆగు అని అడగడంతో, నన్ను క్షమించండి అమ్మమ్మగారు. ఇన్ని రోజులు కూడా ఈ ఇల్లు నాది, ఈ కుటుంబంలో ఉన్నవాళ్ళు నా వాళ్ళు. ఎప్పటికైనా సరే నా భర్త మనసు కరిగి మళ్ళీ నన్ను దగ్గరికి తీసుకుంటారు అని అనుకున్నాను. కానీ ఆయన బండరాయని ఇప్పుడే అర్థమైంది. ఆయన మనసులో నాకు ఏమాత్రం కూడా స్థానం లేదని తెలిసిపోయింది. ఇంకా ఇంకా ఈ ఇంట్లో నేను ఎందుకు ఉండాలి? ఎవరికి ఏమవుతానని ఉండాలి అని అడగడంతో, ఆగు, ఎవరికి ఏమీ అవ్వనక్కర్లేదు. కానీ రాజ్కి భార్యగా ఉండాలి, ఈ దుగ్గిరాల వారింటి కోడలిగా ఉండాలి అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్యకి ఊహించని షాకే ఇస్తాడు. ఆ మాటలు విన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజ్ వైపు చూస్తుంది. ఇంకా రాజ్ అయితే, అవును, నువ్వు విన్నది నిజమే. నా మనసులో ఎవ్వరూ లేరు. నీకు తప్ప ఈ మనసులో ఎవరికీ స్థానం లేదు. ఇన్ని రోజులు నిన్ను దూరంగా పెట్టాను అంటే దానికి కారణం నా ఈగో అడ్డం వచ్చి నిన్ను దూరం పెట్టాను. కానీ ఏ రోజు కూడా నా భార్య స్థానాన్ని ఇక ఎవరికి ఇస్తానని కలలో కూడా అనుకోలేదు. ఇక నీ అనుమానం శ్వేతనా చిన్ననాటి నుంచి స్నేహితురాలు. తన భర్తతో కొన్ని గొడవల్లో ఉంది. అందుకే తనకి సహాయం చేస్తాను అన్నాను. దానికి నువ్వు ఇంతలాగా బాధపడతావని అస్సలు ఊహించలేదు. నీ మనసు బాధ పెట్టినందుకు నన్ను క్షమించు అని అడగడంతో, చాలు ఈ కొత్త నాటకాలు. మీరు తాతయ్య గారి కోసం ఇంకా నా మనసుని ముక్కలు చేయకండి. మీకు దండం పెడతాను. నన్ను వదిలేయండి అని చెప్పి కావ్య అడుగు బయట పెట్టబోతుంటే, ఇంతలో అపర్ణ అయితే, ఆగు కావ్య, నువ్వు రాజ్ చెప్పిన మాట నమ్మవేమో, కానీ నేను చెప్పేది నమ్ముతావు కదా. శ్వేతకి రాజ్కి ఎటువంటి సంబంధం లేదు. శ్వేత రాజ్కి కేవలం స్నేహితురాలు మాత్రమే. నువ్వే తన జీవిత భాగస్వామ్యమని నా దగ్గర తెగేసి చెప్పాడు. నువ్వు నా కోడలిగా నేను ఒప్పుకోకపోయినా రాజ్కి భార్యగా కావాలి అని అడిగాడు. అందుకే నాకు ఇష్టం లేకపోయినా సరే రాజ్తో పాటు నిన్ను ఆఫీస్కి పంపించడానికి ఒప్పుకున్నాను. ఇక రాజ్ మనసుని అర్థం చేసుకో అని చెప్పి అపర్ణ కూడా కావ్యకి నచ్చ చెప్పడంతో కావ్య ఒక్కసారిగా ఎమోషనల్గా రాజ్ని హక్ చేసుకుంటుంది. ఇక రాజ్ అయితే కావ్యని కూడా దగ్గరికి తీసుకుంటాడు. ఇలా కావ్య రాజులిద్దరు కూడా శ్వేత గొడవతో ఒక్కటవడం ఇంట్లో కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషిస్తుంది. ఇక రుద్రాణి అయితే ఇదేంటిది ఇలా జరిగింది అని చెప్పి ఇంకా తను మాత్రం ఆశ్చర్యంగా చూస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నిజంగానే రాజ్ కావ్యలిద్దరూ కూడా ఒక్కటవ్వాలి అనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.